అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు శ్రీ సోమ్ వీర్రాజు గారి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి సురేంద్ర రెడ్డి గారు, అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఫీడ్బ్యాక్ కన్వీనర్ లంకా దినకర్ గారు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ క్విజ్ కాలేజ్ అధినేత కళ్యాణ్ చక్రవర్తి గారు, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలాగే ఆడిటర్ రాంప్రసాద్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ నమస్కారం తెలియజేస్తున్నాం. దానికి 45-50 లక్షల రూపాయలు కూడా ఇవ్వనటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మా పేదవాడు ఎక్కడ పేదవాడు కల్పించకూడదు, పేదవాడు ఎక్కడ గుడిసెలు పొందకూడదు, టెక్కో గృహాలకి కొన్ని కోట్ల రూపాయలు ప్రవేశపెట్టి బిల్డింగ్స్ కి టెక్కో గృహాలు కట్టిస్తే ఇంతవరకు అది ఓపెనింగ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అలాగే పేదవాడు ఈ రోజు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేడు. ఇసుక ఒకప్పుడు 1000 రూపాయలు ఉండేది తప్పు, ఈనాడు ఆ ఇసుక 5000-6000 రూపాయల సుక్కలు చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల్లో మధ్యతరగతి వర్గం పేదవర్గం అన్యాయ పరిస్థితి. సోదరులారా, మీరంతా మేధావులు, ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు భారతదేశ నలుమూలల దాదాపు 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండమైన మెజారిటీతో గెలిపింది. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే G20 సదస్సులో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న మంచి పేరు ప్రఖ్యాస్తులు సంపాదించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా మీ అందరి సహకారంతో మంచి 2024లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటట్టు మీ అందరి సహకారం కూడా కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసి కోరడం జరిగింది. ధన్యవాదాలు. సైంటిస్ట్ సుబ్బారావు గారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. శ్రీతులు అందరికీ వేదిక
ఎదురుగుండా ఉన్న వాళ్ళందరికీ కూడా మీకందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇది వరకు 2022 వరకు, లాస్ట్ ఇయర్ వరకు నేను ఇస్రోలోనే ఉన్నాను. శ్రీహరికోటలో సైంటిస్ట్గా వర్క్ చేశాను. అక్కడ డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. అక్కడ మన రాకెట్ లాంచింగ్స్ తర్వాత ఆ రాకెట్ ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది ప్రపంచానికి అది మా టీం ద్వారానే బయటకు వస్తుంది. దాన్ని రాడార్ వ్యవస్థ అంటారు, దాన్ని రాడార్స్ అంటారు. అలాంటి రాడార్స్ని మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ అని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కనిపెడటానికి రాడార్ని కొనుక్కోవాలంటే అది అమెరికా వాళ్ళు 1000 crores అడిగారు. అలాంటిది మన ఇస్రో శ్రీహరికోటలోనే దాన్ని తయారు చేసి 200 crores చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మోడీ గారి మేక్ ఇన్ ఇండియా పాలసీ మొట్టమొదటి అమలు చేసింది ఇక్కడ ఇస్రోని, డిఆర్డిఓ. అది 1000 కోట్ల రూపాయలు ప్లస్ ఆ టెక్నాలజీ మనకి తెలియదు, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు. అలాంటి టెక్నాలజీని మనం సొంతంగా ఇంప్రూవ్ చేసుకుని ఇలాంటి టెక్నాలజీ ఉన్నది అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నౌ చైనా, వీళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాంటిది మనం ఓన్గా తయారు చేసుకొని కేవలం 200 కోట్లు అంటే 1/5 ఆఫ్ ది అమౌంట్, 1000 crores నుంచి 1000 crores గురించి ప్రాబ్లం లేదు. అదంతా ఫారెన్ ఎక్స్చేంజ్. ఫారెన్ ఎక్స్చేంజ్లో మనం వెళ్తే కనుక ఎంత నష్టపోతాం మనకు తెలుసు. అలాంటిది మేక్ ఇన్ ఇండియా పాలసీలో మొట్టమొదటిగా 2015వ సంవత్సరంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఇదే కాకుండా మీకందరికీ తెలుసు మంగళయాన్, చంద్రయాన్, ఈ 2 చాలా గొప్ప మిషన్స్. ఈవెన్ మీకందరికీ తెలిసే ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కిలోమీటర్కి ఆటో రీడింగ్ కన్నా, ఆటో మనం వెళ్ళే దానికన్నా, పెట్రోల్ ఖర్చు కన్నా ఆ మంగళయాన్ని చాలా తక్కువ అయిందని చెప్పేసి మీకు అందరికి కూడా పేపర్లో చూసే ఉంటారు. అది సుమారుగా 3 లక్షల మిలియన్ల దూరంలో ఉంటుంది మార్స్. అలాంటి దానికి మనం ఈ 300 మిలియన్ల దూరంలో, కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాంటి దానికి మనం పంపించగలిగామంటే కేవలం ఆ చంద్రయాన్ కూడా పంపించినప్పుడు కూడా మోడీ గారు స్వయంగా ఆయన శ్రీహరికోటకు వచ్చి ఆ ప్రయోగాన్ని వీక్షించి దాని యొక్క తీరుతెన్నులన్నీ తెలుసుకున్నారు. తర్వాత ఇప్పుడు త్వరలో జూలై 30వ తారీఖు లోపల ఇంకో చంద్రయాన్ పంపించబోతున్నాం. ఈ విధంగా సబ్కా వికాస్, మేక్ ఇన్ ఇండియా, సబ్కా వికాస్, ఈ 2 స్లోగన్స్ ఈ విధంగా తీసుకుని చేశాం. సరే, 23వ సంవత్సరంలో నేను మన చైర్మన్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారి యొక్క విజన్ వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. మీరు అక్కడ చేశారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి డెఫినెట్గా మనకు మనమే క్వశ్చన్ వేసుకుంటే, ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థ కాకుండా, అలా విధంగా కాకుండా చైర్మన్ గారు ఎంతో విజన్తో దీంట్లో నుంచి వచ్చే విద్యార్థి ప్రతి ఒక్కళ్ళు ఒక గుడ్ సిటిజన్ అవ్వాలి, కమ్యూనిటీ రిసోర్సెస్ని అంటే విలేజెస్ కానీ టౌన్స్ ఎవరికైనా సరే వాళ్ళందరికీ ఉపయోగపడేగా ఈ ఇంజనీరింగ్ విద్యలో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో కోర్సెస్ని దాంట్లో చేర్పించి వాళ్ళందరికీ మంచి విధానం ఇవ్వడానికి అని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రణాళికలు చేశారు. దాంట్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ అని పెట్టి దానికి ఒక టీం ఏర్పాటు చేసి దాన్ని డైరెక్టర్గా పెట్టి దానికి ప్రాజెక్ట్స్ కానీ రీసెర్చ్ కానీ ఎన్నో విధాలుగా మేము బిగిన్ చేసాం. ఇప్పుడే బిగిన్ చేసాం. డెఫినెట్గా ఈ పదాలు వీళ్ళందరి కమ్యూనిటీకి అందుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఒక ఇస్రో ఒక క్విజ్ శాటిలైట్ కూడా పంపించాలని, QAS శాటిలైట్, క్విజ్ శాట్స్. సో దాన్ని కూడా పంపించడానికి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. డెఫినెట్గా అది కొద్దిగా ఆర్థికంగా భారమైంది, ఒక సుమారుగా 50 lakhs దాకా ఖర్చు. అలాంటిది మనం ఓన్గా తయారు చేసుకుంటే ఎంతలో వస్తుందో ఇదంతా కూడా చూడాలి. దానికి కూడా ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నాం, టీమ్, క్విజ్ టీమ్ అండ్ DPR టీమ్. సో
వీటన్నిటిలో ఇలాంటివి ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుందామని చెప్పేసి ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్ట్స్ చేయాలి, వాటిని ప్రజానీకానికి తీసుకెళ్ళాలి, కమ్యూనిటీ రిసోర్సెస్ కావాలి అనే ఉద్దేశంతో ఎంతో విజన్తో దాని ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్లేషన్ దాని యొక్క కాన్సెప్ట్తో మన చైర్మన్ గారు చేశారు. దీంట్లో మనం అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఆడిటర్ రాజేష్ శర్మ. Very good morning to all of you. వేదికను అలంకరించిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు గారు, ఇతర పార్టీ ముఖ్యులు, ఇచ్చేసినటువంటి ఇంటలెక్చువల్స్, ముందుగా నా నమస్కారాలు. 2014 to 2020 ఈ 9 years గురించి చెప్పాలనుకుంటే I think it may take 9 days. ఈ 9 సంవత్సరాల్లో జరిగినటువంటి changes which are being felt by us and which may be felt by our future generation is definitely humongous. అత్యంత ఎక్కువ. అంటే ఈ 9 సంవత్సరాల్లో కొన్ని స్టాటిస్టికల్గా మీకు చెప్పదలుచుకున్నాను. How much development we have made in our country during this period. 2014 కోట్ అండ్ అకౌంట్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్లో మనకి ట్యాక్స్ కలెక్షన్, మనకి ట్యాక్స్ ఒకటే వీ కెన్ ఫండ్ ఫర్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ ద కంట్రీస్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, తీసుకున్న లోన్స్కి ఇంట్రెస్ట్ కట్టాలన్నా, లోన్స్ రీపే చేయాలన్నా, అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, సోషల్ వెల్ఫేర్ మెజర్స్ ఏది చేయాలన్నా ఆ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసింది. అది కాకుండా ఏదైనా డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్ 8,50,000 కోట్లు మాత్రమే మనం 2014లో కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్. ఈరోజు యూనియన్ బడ్జెట్లో మీరు చూసినట్లయితే మొన్న ఫిబ్రవరిలో పెట్టినటువంటి యూనియన్ బడ్జెట్లో 35 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ భారతదేశం జనరేట్ చేస్తారు. అంటే 47 నుంచి 2014కి మనం 8 లక్షలు రీచ్ అవ్వగలిగితే, ఈరోజు 14 నుంచి 2023కి దాదాపు 4.5 రెట్లు ఆల్రెడీ కలెక్షన్స్ చేయగలిగారు. సో ఈ అమౌంట్స్ ఇంతగా కలెక్ట్ చేయబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఇతర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ అంత బడ్జెట్ అలొకేట్ చేసి ది కంట్రీ ఈస్ డెవలపింగ్. మీరు ఎలక్ట్రిసిటీ తీసుకుంటే, ఎలక్ట్రిసిటీ ఈరోజు నిన్న న్యూస్ చూసారంటే బిజినెస్ లైన్లో వీ హ్యావ్ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ, వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఎలక్ట్రిసిటీ టు అదర్ కంట్రీస్ నో. సో ఇదివరకు ఎలక్ట్రిసిటీలో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఎలక్ట్రిసిటీ. ఇక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ తీసుకోండి, పోర్ట్స్ తీసుకోండి, ఎయిర్పోర్ట్స్ తీసుకోండి, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండియా ఈజ్ far away from when compared with other countries. So government ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ దే ఈల్డింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ టు ది కామన్ మ్యాన్. మీరు యూపీఐ గురించి తీసుకుంటే, యూపీఐ ఈజ్ నౌ గోయింగ్ టు బి ది బెస్ట్ వన్ ఇన్ ద వరల్డ్. మీరు వీసా, మాస్టర్ కార్డ్ అనేవి కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాలు కనుమరుగైపోతుంది. ఇండియా రూపే కార్డు మాత్రమే నెక్స్ట్ 5 yearsలో ఎవ్రీ కంట్రీ ఈస్ ప్లానింగ్ నౌ టు ఇంప్లిమెంట్ యూపీఐ. Even American people are thinking how this should be implemented. Now they have started UPI in many countries. Singapore gani, Mita countries so even an Indian with a SIM card can transact from anywhere in the world for his transactions in India. So that is one of the important aspect where the government has done very well the digital infrastructure.
అలానే మీరు ఇంకా చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, తర్వాత డేటా అనలిటిక్స్ని, వాటిని యూజ్ చేసిన గవర్నమెంట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. ఇంతవరకు మీకు రష్యా నుంచి విడిపోయినటువంటి కంట్రీ స్కైప్ ఉండేది, ఆ కంట్రీ మాత్రమే ది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ కంట్రీ అని. నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్ వర్ ఫాలోయింగ్ దేర్ సిస్టమ్. అంటే ఓన్లీ వాళ్ళ దేశంలో ఒక మ్యారేజ్, ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ తప్పితే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డిజిటలైజ్. సో నో కరప్షన్, ఎవ్రీథింగ్ షుడ్ విల్ బీ ఆన్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఆన్ యువర్ కంప్యూటర్స్. That way, even India is going to reach to that level in another 5 or 6 years. So, our implementation వల్ల కరప్షన్ అనేది పోతుంది, ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. మీకు జీడిపి అని అంటే తెలిసే ఉండొచ్చు, లేదా ఐ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. సో నా దగ్గర ఉన్న 2000 రూపాయలు నేను ఇంకొకరికి పే చేసి, వాళ్ళు దాంట్లో ఉన్న అమౌంట్ ఇంకొకరికి పే చేసి, వాళ్ళు దాన్ని ఇంకొకరికి పే చేసి, అట్లా ఒక 2000 రూపాయల నోట్ 10 మంది దగ్గర తిరిగితే the GDP is 20,000. If it runs around 10,000 people దగ్గర ఒకే 2000 రూపాయల నోట్ తిరిగిందంటే 2000 into 10,000 టైమ్స్ అన్నమాట. అలా తిరగకుండా జరగకుండా ఉన్నటువంటి బ్లాక్ మనీని అంతా బయటికి రావడం వల్ల ఈరోజు ద జీడిపి ఈజ్ రన్నింగ్ ఇన్ అండ్ గ్రోయింగ్. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నట్టయితే లాస్ట్ మంత్ ఈ సర్వర్ని ఇంకా మేనేజ్ చేయలేము, ఇప్పుడున్న సర్వర్ దే ఆర్ గివింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఈస్ పేయింగ్ నియర్లీ 2,700 crores టు ది పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ యూపీఐ. సో ఈ సర్వర్ని మేనేజ్ చేయడానికి ఇంకా పెద్ద సర్వర్స్ యూజ్ అవుతుంది, ఎందుకంటే 14 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ ఒక మంత్ లో జరిగింది. సో దట్ వే డిజిటల్ ఇండియాకి ఎప్పుడైతే వాళ్ళు ఇదే శంకుస్థాపన, ఆ డిజిటల్ ఇండియా ఈజ్ growing like anything, and in future we can see that we'll be on the topmost country with the digital, and we will be providing the services to the other countries. మీరు తీసుకున్నట్లయితే 2014లో ఎకానమీ now it has reached its 5th. 2030 కల్లా 3rd place కి రీచ్ అవుతుంది, and there may be chances the first 20 trillion economy can be India, not China and US. So now we are at 3.75 or 4 something, and we may be reaching the 5 trillion economy in the next 25 లో రీచ్ అవుతాము. సో అక్కడి నుంచి 5 ఏళ్ళకి ఒకసారి డబుల్ అయ్యి 10 అయ్యి, ఆ 10 మళ్ళీ 5-6 ఏళ్లలో 20 అవటానికి lot of chances are there. The growth projectiles is like that, and we may reach to that level in very near future. అట్లనే 2014కి ముందు there were no unicorns. Unicorns అంటే ఎవరు ఉండొచ్చు some technical side. So $1 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ ఇండియాలో 2014కి ముందు ఒక్కటి లేదు. ఈ స్టార్ట్అప్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత we now have 68 unicorns. We are the 3rd highest unicorns in the world now. Right after US 600 ante, China 300 ante, we are at 68, and we may cross China in the coming future. Mana unicorns మీరు ఇన్నే ఉంటారు, బైజూస్, ఓలా, రకరకాల ఓయో, రకరకాల స్టార్ట్అప్స్, they have become now the $1 billion companies. So India ఇంకా lot of potential is there. They will be improving like that. So with this, I thank the organizers for giving me this opportunity. So this way, another 10 years, if we can have these type of governments for the benefit of the country, we could see that we are far ahead of every other country. Thank you. మన ఒంగోలు పట్టణంలో ప్రముఖ న్యాయవాది దాస్ గారు 2 minutes మాట్లాడారు. Good morning, all of you. At the outset, I should thank Mr. Kalyan for inviting me to this august gathering. Respected Vidar, all the dignitaries on the dais and in front of the dais.
I contest that I am not a man connected to these political organizations, but in a world where I deal with criminal cases and legal matters. It is true that the entire globe is looking at India, raising its eyebrows. For the simple reason, what happened day before yesterday is a thing to be warmed in our hearts and minds. Honorable Prime Minister of our country has visited America. And never an occasion where a dignitary was invited like Modi ji on the other day when we reached New York City. All the people came out of their houses, their officers stood in front of the bungalow and invited Honorable Justice, Honorable Chief Prime Minister. Like that, he went to Italy yesterday. How a single man doing all these things is a great wonder for humankind. What is behind his character? What is behind his achievements? His vision is about 10 years prior to his thinking, and our vision is only a couple of days. But one thing is a glaring thing that is lacking. Now, since I am not a politician, I would like to impress upon the people on the dais. Whatever achievements that has been acquired by the Honorable Modi ji, how many people are knowing about it? Is there any constructive development, constructive publication, constructive inroads into the common man's minds? No. Presently, I shall tell you that more particularly about the state of Andhra, it is in the doldrums. We are in anarchy, we are in troublesome waters. We are likely to be washed out, we don't take care of others this time. Time has come to stand and think about the present scenario where there is nothing like responsibility, nothing like any commitment to the present government. Rob the Peter, give to the Paul is the common cause of this present government. How to safeguard the interest of the common man? The people who are on this dais must know that we have to take things to the common man. Where is the publicity for all the achievements made by this present central government? People like us are talking in closed rooms and clapping at the end of the meeting and going out. What we are doing, what we have to do, where is the systematic approach to the society? I am really sorry to say so, because most of the achievements are remaining in the minds of the intellectuals. The achievements are not reaching the common man. Even a politician drawn entire amount yesterday coming to a common man today and giving 10 rupees from his pocket saying, much more establishments must be made in the district headquarters. Offices have to be enriched, at least 5 to 10 places in the headquarters, and there should be a system where you have to receive the representations, you have to answer the common man, you have to take the letter to the collector, if necessary, revenue side, everything side. Merely stating that we have issued much doesn't make any sense at all, unless you take the responsibility of the common man and see that
their troubles are met with. About 1 week or 10 days back, I came to know that the BJP party is making a white paper about the misdeeds of the state government and going into the common man. I wish that will sooner when it comes better, it takes shape. So, with this little advice, I thank the others for giving this opportunity. ఇప్పుడు తీసుకెళ్ళాల్సిన ప్రిన్సిపల్ గారు ఒక 2 minutes. గుడ్ మార్నింగ్ టోరలా పూజ్యులు గౌరవనీయులు సోమ్ విలాస్ గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ respected members on the dais, off the dais, press and media. Very good morning to one and all. Probably it may be first time for me to speak after our beloved Prime Minister Narendra Modi ji took over charge as Prime Minister of India. Lot of reforms are taking place in the MHRD Ministry of Higher Education. In the direction, we are in the process of revising curriculum to our students, and also we are implementing the guidelines which are incorporated in the direction. So I would like to bring to kind notice. We have got a research innovation club called that is called Consultant Secretary Correspondent. The purpose of this club here is we have identified 5 different geographic resources nearby Ongole district. It was scheduled on regular timetable. Our students go to the industries, interact with those people, identify a problem, societal problem, what they are coming across during their operation. With that problem, they will come back to the institution. They will sit with our expertise. We will give solution to the societal problem. భారతీయ జనతా పార్టీ రథసారథి గౌరవనీయులు శ్రీ సోమ్ విలాస్ గారు. చాలా సంతోషం. ఈనాటి ఈ సమావేశంలో పెద్దలు అడ్వకేట్ గారు కానీ, ఆడిటర్ గారు కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ, సైంటిస్ట్ గారు, ఈ నలుగురు పెద్దలు మాట్లాడుతూ అడ్వకేట్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరించారు. దేశంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి కూడా